మనం ఇప్పుడు ఏడవలపర్తి గ్రామంలో ఉన్నాము, విష్ణన్న తోటలో ఉన్నాము. సో మనము గెలల యాజమాన్యంలో భాగంగా గెలల నిర్వహణ గురించి కూడా మనం 2-3 వీడియోలు చేసినాం. సో ఆ గెలల నిర్వహణలో ఇదొక పద్ధతి. సో ఎక్కడైనా కానీ రోడ్డు వారమ్మటి కానీ లేకుంటే మనకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న చోట, గాలికి కానీ ఎండకు కానీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న చోట గెలల యాజమాన్యంలో గెలకి బంచ్ కవర్ తొడగమని చెప్తున్నాము. సో ఈ బంచ్ కవర్ తొడగడం వల్ల కాయ మీద మంగు కానీ లేకుంటే స్ట్రిప్స్ కానీ, మైట్స్ కానీ, దోమపోటు కానీ, గార కానీ లేకుంటే మచ్చలు కానీ ఏం లేకుండా నీట్గా గెలను మనం మెయింటైన్ చేయొచ్చు. సో విష్ణు గారి తోటలో మనం లైవ్లో ఇప్పుడు మనము ఈ గెలలను మనము తొడిగి చూపిస్తాము రైతులకి. ఎవరైనా కావాల్సిన వాళ్ళు మీ పొడిమి అగ్రిమార్ట్ని సంప్రదించండి. ఇది 17 GSM ఉండాలి. సో నాణ్యమైన బంచ్ కవర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో గాలి తగలాలి. ఇది గవర్నమెంట్ నిర్దేశించిన 17 GSM ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఈ కవరు మనం అనుకున్న గెలకు ఏదైతే నాణ్యత ఇవ్వాలనో అది ఇస్తుంది. సో ఇప్పుడు ఒకసారి అన్న విష్ణున్న దాన్ని తొడిగి చూపిస్తాడు మనకి. ఇంకోటి ఏంటంటే దీని స్పెషాలిటీ, మామూలు బయట దొరికే బంచ్ కవర్కి దీంట్లో మనం గాలి కూడా లోపల పోతుంది అన్న. నేను కూడా చూసాను సార్. అందులో మన షాప్ దగ్గరకి వచ్చినప్పుడు కూడా మీరు కూడా అలా చెప్పారు. నేను ఇంకోటి కూడా పరిశీలించాను. దీనిపైన మందు స్ప్రేయింగ్ చేసా కూడా బాగా గొలలేక కూడా లోపల. అదైతే చాలా పెద్ద ప్లస్ పాయింట్. నాకు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండే సార్. మనం స్ప్రే చేస్తే దీంట్లోకి ఎట్లా మరి ప్రతి కవరు తీయాలనే కష్టం అవుతుంది కదా అని ఆలోచనతో ఉంది సార్. మీరైతే ఆ ఆలోచన అయితే నాకైతే ఇది చాలా బాగుంది. మనం స్ప్రేయింగ్ చేసినా కూడా దీంట్లో ఉంటుంది అంటే మనకు గెట్ సైడ్ అంతా మొత్తం ఎండతో చాలా గొలలు ప్రతి సంవత్సరం వేస్ట్ అయిపోతాయి. మనకి ఈ బంచ్ కవర్ ఉండడం వల్ల దానికోసమనే సార్ ఇప్పుడు మీ వాళ్ళ దగ్గరకు వచ్చి దీన్ని కన్సల్ట్ కావడంతో నాకు మంచి కవర్సే ఇచ్చారు. దీని స్పెషల్ ఏంటంటే గాలి లోపల పోతుంది, మందు స్ప్రేయింగ్, ఫిజికల్ డ్యామేజ్ కూడా తగ్గుతుంది అన్న. సార్ ఆకు రాసుకోవడము, మనం పోత రాసుకోవడం వల్ల చిన్న చిన్న మచ్చలు వస్తాయి కదా, సో అవి కూడా రాకుండా ఇది ఉపయోగపడుతుంది.